నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ హయ్యర్పేటలోని ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్థానికులు పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆధ్యాత్మిక ప్రవచన నిధి వద్దిపత్తి పద్మాకర్కి తెనాలిలో ఘన స్వాగతం లభించింది. తెనాలిలో జరుగుతున్న అష్టాదర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి మహోత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయం యొక్క విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అధికారులు ఘనంగా స్వాగతం సత్కారాలు చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త వద్దిపత్తి పద్మాకర్ మాట్లాడుతూ తెలిసి గాని తెలియక గాని రామనామం స్మరిస్తే జీవితం ధన్యమవుతుందని అన్నారు. అన్నిట్లో రామనామం ఉంటుందని రామనామం జపిస్తూ నరులు వైకుంఠం వెళ్లారన్నారు. 108 కోట్ల జపం చేయాలి అనే ఆలోచన రావటమే అదృష్టమని చెప్పారు. అనేక కార్యక్రమాలు ఉన్నా రామనామం కార్యక్రమం అంటేనే తన ఆరోగ్యం ఎలా ఉన్నా రావాలని వచ్చినట్లు తెలిపారు. కలియుగాంతం వరకు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్య పూజలు జరుగుతాయని తెలిపారు. అని 4 సార్లు క్రియాపదంలో రామశబ్దం వాడారు. అడవిలో తిరుగుదాం, బంగారం అపహరిద్దాం, నదిని దాటుదాం, దానివల్ల భయం ఉండదు. నదీంతరామహ, నదిని దాటుదాం, అందులో రామభావం ఉంది. నా భయం స్మరామహ, స్మరామహ అంటే భయాన్ని ఇంకా స్మరించడం అంటే భయం ఉండదు. అందులో స్మరామహ అనే క్రియాపదంలో కూడా రామభావం ఉంది. ఇలా తెలియక క్రియాపదంలో కూడా రామ రామ అన్నంత మాత్రం చేత నలుగురు వైకుంఠానికి వెళ్ళారు అని పరాశర సమయంలో అద్భుతమైన రామ నామస్మరణ అంత గొప్పది. అందులో ఇదేమో పంచముఖ హనుమంతుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్టపడిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో 108 కోట్ల రామనామ జపం చేయాలనే సంకల్పం రావడమే ఒక అదృష్టం. అది కూర్చోవడం అంటే మాటలు కాదు. ఇవాళ నామకోటి రాయాలంటే ఒక వ్యక్తికి వాడి జీవితం సరిపడదు. అటువంటి 108 కోట్ల జపం చేశారు. ఆ శుభ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ రుక్మిణీ కళ్యాణాన్ని కూడా ఇవాళ ప్రవచన రూపంలో నిర్వహిస్తున్నారు. నిజానికి నేను మరోదాన్ని కాశీలో ఉంటే రాత్రి వచ్చాను. కొంచెం తలుపు చేసి గంగ ముక్కుల్లోకి వెళ్ళి అలసిపోయి కొంచెం త్వరగా వచ్చి పూట రాలేనేమో అనుకున్నారు. కానీ రామనామస్మరణ భక్తితో చేస్తూ ఉంటే ఎలా ఉన్నా వెళ్ళాలి, ఆగకూడదనే ఉద్దేశంతో వాడికి శ్రమ చేసుకొచ్చాను. సమాజంలో ప్రతి మహిళ ఉన్నత స్థితికి రావాలంటే మహిళా చైతన్యం తప్పనిసరని బ్యాంకులను అలంబనగా చేసుకుని ప్రతి మహిళ ఆర్థిక పురోగతి సాధించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ చేయూతనిస్తుందని డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు అన్నారు. స్థానిక మారిస్పేటలోని స్టేట్ బ్యాంక్ శాఖ నందు మంగళవారం సాయంత్రం జరిగిన టౌన్ హాల్ మీటింగ్ లో డ్వాక్రా గ్రూప్ మహిళల చెక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. డీజీఎం కృష్ణకుమార్ బి ప్రభు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మహిళల ప్రతి అడుగులో ఆర్థిక చైతన్యం స్టేట్ బ్యాంక్ తోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు 10 కోట్ల రుణాలను ప్రాంతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ మరియు మార్స్పేట శాఖాధిపతి మల్లికార్జునరావు, చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ కల్లా శ్రీనివాసరావు కార్యక్రమాన్ని నిర్వహించగా బ్యాంక్ అధికారి స్నేహలత వందన సమర్పణ చేశారు. మార్స్పేట స్టేట్ బ్యాంక్ శాఖ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I am DGM BNO, State Bank of India Administrative Office, Guntur.
Really happy to come over here in Mauricepet branch where we are holding this interaction of all the women beneficiaries of SHG groups. Today the bank is distributing 10 crores of SHG loans and the beneficiaries are 35 groups, SHG groups in and around this Tenali. So it's a very happy occasion, and as State Bank of India has been doing it from the very long last few years, we have been financing to the women beneficiaries through SHG, and as has been pointed out here, to the individual beneficiaries also the bank is extending the financial support for their upliftment through the product called the Swayam Siddha. And I am very happy to say that the Tenali region is doing good in this particular aspect. And again, this Mauricepet branch also is contributing to the upliftment of the women beneficiaries in this particular area. Maximum 20 లక్షలు చేసినా కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈచ్ ఇండివిజువల్ మెంబర్ ఎంతమంది అయితే ఇండివిజువల్స్ ఉంటారో మ్యాక్సిమం 10 మందికి మనం ఇండివిజువల్గా స్వయం సిద్ధాలో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వయం సిద్ధ అనేది ఏంటంటే మీరు ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా ఏ వ్యాపారం గేదెలు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఇండివిజువల్ బిజినెస్ ఏదన్నా మీ ఇండివిజువల్ కెపాసిటీకి మీకు ఏ బిజినెస్ పెట్టుకోవాలంటే ఆ బిజినెస్ పెట్టుకోవడానికి వస్తే మీకు ఇండివిజువల్గా మేము ఫైనాన్స్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. ప్రతి గ్రూప్ మెంబరు, ప్రతి ఒక్క ఇండివిజువల్ మెంబరు మీరు అవైల్ చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. దానికి ఏపీఎంస్ కానీ సీసీలు కానీ కూడా మాకు సహకరించాలి. గ్రూప్ మెంబర్స్కి ఇది ఇంకా ఎవరన్నా రానోళ్ళు ఉంటే మీకు చెప్పి మనకి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ స్వయం సిద్ధాలో కూడా మనకి ఎక్కువ లోన్స్ అయ్యేలాగా చూడాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎస్హెచ్జీస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇప్పుడు గవర్నమెంట్ స్టేబుల్ అవడం వల్ల ఇంప్రూవ్డ్ అమౌంట్ కూడా పెంచారు. 20 lakhs వరకు చేస్తున్నారు. మా బ్యాంక్ 20 lakhs వరకు ఇస్తుంది. అండ్ నౌ ద సబ్సిడీ ఈజ్ గోయింగ్ ఫర్ 10 lakhs వరకు కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అది మీకు బెనిఫిట్ వస్తుంది. రెండో థింగ్, ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకుంటారంటే స్వయం సిద్ధాలో కూడా క్వాలిఫై అవుతారు. స్వయం సిద్ధ మా ఒక్క బ్యాంకే ఫస్ట్ ఎర్లియర్ ఏంటి ఉండేది, ఒక గ్రూప్లో ఒకళ్ళే అంటే ఎవరికి ఇస్తారు. బట్ ఇప్పుడు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి మెంబర్కి కూడా మేము ఇవ్వడానికి రెడీ. స్వయం సిద్ధాలు ఇండివిజువల్గా మీరు బిజినెస్ చేసుకున్నారు. సో మీకు గ్రూపుగా ఎస్హెచ్జి హెల్ప్, స్వయం సిద్ధాగా మీకు ఈ హెల్ప్, అది కాకుండా మీకు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్లు, సబ్సిడీలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. పట్టణంలోని ప్లాస్టిక్ వాడకం నియంత్రించేందుకు పురపాలక సంఘ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేజీ వేస్ట్ ప్లాస్టిక్ ను అందించి బదులుగా 1 కేజీ నిత్యావసర సరుకులు తీసుకువెళ్లవచ్చునని ఆఫర్ను ప్రకటించారు. ఒకసారి వాడి విసిరేసిన ప్లాస్టిక్ ని మరలా తిరిగి ఉపయోగించకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా 15వ తేదీ శనివారం పట్టణ శివాజీ చౌక్ మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 1 కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి 1 కేజీ నిత్యావసర సరుకులను అందించనున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. అదేవిధంగా విద్యాసంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ 100 కేజీల వేస్ట్ ప్లాస్టిక్ను అందించినట్లయితే 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలకు ప్రజలు వారి వంతు సామాజిక బాధ్యత వహించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్రూప్ ఏదైతే ఒక్కసారి వాడి విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. సో మున్సిపాలిటీ ప్రాంతంలో శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఆ రోజు 2 కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అదేంటంటే ఎవరైనా కానీ వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఈయన ఉంటే కనుక 1 కేజీ తెచ్చి ఇక్కడ ఈయన మాకు ఈయన అందిస్తే కనుక అలాంటి వారందరికీ 1 కేజీకి 1 కేజీ షేమియా కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ పెట్టాము. సో ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ అని ఎక్కడైనా కానీ మీరు కేజీ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో అది ఏ రూపంలో ఉన్నా కూడా అందిస్తే కనుక మీకు 1 కేజీకి 1 కేజీ ఉల్లిగడ్డలు కానీ, టమోటాలు కానీ, షుగర్ కానీ, షేమియా కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆ రోజు అందించేటువంటి
ఆ ఏర్పాటు అయితే కనుక మనకు రాబోయేటువంటి లాభం ఏంటంటే మన ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. శనివారం నాడు రేపు వచ్చేటువంటి శనివారం నాడు 8 o'clock ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నందు అండ్ శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం. స్థానిక 2వ వార్డు హయ్యర్పేట గ్రామంలోని కాకి జేసుదాసు మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయొద్దంటూ స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచెల శ్రీనివాసరావు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సమక్షంలో తల్లిదండ్రులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ వివరించారు. అందుకు నిరాకరించిన స్థానికులు పాఠశాల వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. పేరెంట్స్ కమిటీ స్థానిక పెద్దల చొరవతో అదే పాఠశాలలోనే తరగతులను కొనసాగించేలా ఎంఈఓ తీర్మానం చేశారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థులతో మాత్రమే ఎలిమెంటరీ పాఠశాలలో మోడల్ స్కూల్స్గా పరిణితి చెందే అవకాశం ఉంటుందని ఎంఈఓ తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలో బోధనలు జరుగుతాయని అన్నారు. మరింతమంది విద్యార్థులను చేర్పించడం ద్వారా మోడల్ స్కూల్స్తో పాటు పాఠశాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ సెక్రటరీ అందే శ్యామ్ మాట్లాడుతూ 3 నుండి 5 చదువుతున్న ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలకు తరలించడాన్ని ఖండించారు. 1962-63 నుండి విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలోని విద్యార్థులను తరలించడానికి వీలు లేదన్నారు. స్థానికుల సూచనల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషణతో మాట్లాడి సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే పాఠశాలలో తరగతులను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. తరగతులు కొనసాగించడానికి సహకరించిన ఎంఈఓ లక్ష్మీనారాయణకు అంబటి విజయరాజు, కాకి దేవసహాయం, అందే ధర్మజ్ఞాని, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. కేజేడి పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాల మరి పేరెంట్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, తల్లిదండ్రులు. మరి వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యాబోధన చేయించడం కోసం మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఉంచే విధంగా మరి వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కన ఎన్జిఓ నడిపేటువంటి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. మరి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి పిల్లలు ఎక్కువగా చేరే విధంగా మరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలలో మోడల్ పాఠశాల కూడా కొద్దిగా దూరంగా ఉంది, ఇది పక్కన చెరువు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పాఠశాలని మరి పిల్లల్ని పెంచి మరి మోడల్ స్కూల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలు తగ్గకుండా పిల్లలు పెంచే విధంగా మరి ప్రయత్నించమని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. ఈ పాఠశాలని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసి మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపగళ్ళ సురేష్, గడ్డం బాబీ, మధిర, సాత్విక, దోనే సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైరిపేట ఎలిమెంటరీ స్కూళ్లకు ఇక్కడ స్కూల్ని కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఎంఈఓ గారు వచ్చారు. అయితే ఆ మార్పులు ఏంటంటే ఆయన చెప్పటం ఈ స్కూల్ని కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి హైరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావటం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం.